నేను ఒక పర్సన్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఒక స్టోరీ చెప్తాను ముందు. సో కోవిడ్ టైమ్స్లో ఏం కేసెస్ లేవు, ఏం లేవు, కోర్ట్స్ అన్ని బంద్ అయిపోయాయి, క్లోజ్ అయిపోయాయి, ఇన్కమ్ లేదన్నమాట ఇంట్లో. ఒక 5 మాత్రమే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్కు రోజు వెళ్ళి 15 లక్షల మెజారిటీని దాటుకొని 797 ర్యాంక్లో ఉండి. సో ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ విష్ణు ఐఏఎస్. అసలు నేను ఫిట్ కాదేమో యూపీఎస్సీకి, మన పని మనం చూసుకుందాం, ఎందుకు వచ్చింది మనకి, అవసరమా అనుకున్నప్పుడు ఇప్పుడు సార్ నాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఫౌండరు చీఫ్ క్లాసెస్ చెప్పే సార్ కాల్ చేసి నువ్వు టెస్ట్ సిరీస్ రాయట్లేదు ఏంటని పర్సనల్గా స్టూడెంట్స్ కాల్ చేసి మరి ఎంక్వైరీ చేస్తున్నారు సార్. నేను 2023 ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇన్ టు ద ఫైనలిస్ట్, బట్ సార్ వాజ్ విత్ మీ ఆన్ దట్ డే. Why did you choose to prefer civil services as your goal? My grandmother used to be a chef in collector office of Guntur. So what is your main motivation for your civil services? ది వారియర్ అని ఒక మూవీ ఉంది, రామ్ పోతినేని మూవీ. వారియర్ ఆ మూవీలో సేమ్ హీరో కూడా డాక్టర్ ఫస్ట్, తర్వాత ఐపీఎస్. సో నేను ఒక పర్సన్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఒక స్టోరీ చెప్తాను ముందు. 2020 కోవిడ్ టైమ్స్ తెలుసు కదా. 2020 కోవిడ్ టైమ్స్, 2020 అండ్ 2021. 2020లో గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అయిపోయింది. ఫాదర్ అడ్వకేట్, మదర్ హోమ్ మేకర్. ఊర్లో మంచి పేరు ఉంది. అందరు ఏమనుకుంటారు అని అంటే, ఎలాగూ అడ్వకేట్ కదా, డబ్బులు బాగానే ఉంటాయని అనుకుంటారు ఎవరైనా కూడా. కానీ అడ్వకేట్ కూడా ఒక బిజినెస్ లాంటిదే. అంటే క్లయింట్స్ వస్తేనే డబ్బులు వస్తాయి. సో కోవిడ్ టైమ్స్లో ఏం కేసెస్ లేవు, ఏం లేవు, కోర్ట్స్ అన్ని బంద్ అయిపోయాయి, క్లోజ్ అయిపోయాయి. సో ఎలాంటి ఇన్కమ్ రావట్లేదు. ఎంబీబీఎస్ అయిపోయి బయటకు వచ్చినటువంటి అబ్బాయి కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అవుదాము, లేకపోతే క్లాసెస్ వెళ్దాము, ఎలా అయినా ప్రిపేర్ అవుదాము అని అనుకున్న తరుణంలో అసలు ఇన్కమ్ లేదన్నమాట ఇంట్లో. ఆ సిట్యువేషన్లో నా డ్రీమ్ ఎలా అయినా పర్స్యూ చేయాలి అని అనుకున్నప్పుడు 2020, 2021 కంప్లీట్ లాక్డౌన్. 2022లో స్టార్ట్ చేశాడు ఒరిజినల్ ప్రిపరేషన్. నెంబర్ 1. నెంబర్ 2, సత్తనపల్లి అనే ఊర్లో వాళ్ళ ఊరు నుండి ఒక స్కూల్, మామూలు లోకల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించారు. బట్ హవెవర్ ఒక 5 మాత్రమే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్కు రోజు వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చేవాడు అన్నమాట. అలా జరిగినటువంటి ప్రయాణము ఈరోజు ఇండియన్ పోలీస్ సర్వీస్ విత్ ఆల్ ఇండియా ర్యాంక్ 797, ఎబోవ్ మైనారిటీ ఉంది 796, కానీ బిలో 15 లక్షల మెజారిటీ ఉంది. 15 లక్షల మెజారిటీని దాటుకొని 797 ర్యాంక్లో ఉండి ఈరోజు మీ అందరి ముందు. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రత్యూష్ నాకు 2022, 2023, 2024, 2025 దాదాపు 3 రోజులకు ఒకసారి మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ మై ఓన్ బ్రదర్ గాట్ దిస్ సర్వీస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రత్యూష్, కంగ్రాచులేషన్స్. Okay, firstly, good morning to everyone. So this is Dr. Pratyush. So I am a student of Vishnu IAS. So actually, sir గురించి కూడా నేను ఒక్క 2 minutes చెప్తాను. So I was about to quit my preparation and move towards pursuing my post graduation and after MBBS because I did not clear UPSC exam twice and continuously. So నాకు ఆప్షనల్ సబ్జెక్ట్ మెడికల్ సైన్స్ ఉండేది 2 years. సో మెడికల్ సైన్స్లో తక్కువ స్కోర్ రావడం వల్లే పోతుంది అనమాట. అసలు నేను ఫిట్ కాదేమో యూపీఎస్సీకి, మన పని మనం చూసుకుందాం, ఎందుకు వచ్చింది మనకి, అవసరమా అనుకున్నప్పుడు ఇప్పుడు సార్ నాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు. సార్ నాకు ఎలా పరిచయం అంటే, మా బ్రదర్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే సార్ పర్సనల్గా కాల్ చేసి నువ్వు టెస్ట్ సిరీస్ రాయట్లేదు ఏంటి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఫౌండరు చీఫ్ క్లాసెస్ చెప్పే సార్ కాల్ చేసి నువ్వు టెస్ట్ సిరీస్ రాయట్లేదు ఏంటని పర్సనల్గా స్టూడెంట్స్ కాల్ చేసి మరి ఎంక్వైరీ చేస్తున్నారు సార్. సో నాకు కావాల్సింది కూడా ఒక మెంటర్. నాకు కష్టపడుతున్నాను, ఐ హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్, బట్ ఐ నీడ్ ఎ మెంటర్ టు గైడ్ మీ. సో దెన్ ఐ కేమ్ టు సార్. నాకు ప్రిలిమ్స్కి మెయిన్స్ గ్యాప్ మధ్యలోనే నేను ఆంథ్రోపాలజీ చదివాను. సో నాకు టైం లేకపోవడం వల్ల సార్ వీడియోస్ ఇచ్చారు, టెస్ట్ సిరీస్ పరిచయం కరెక్షన్ చేశారు.
సో ఈ ఎంకరేజ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. నేను 2023 ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇన్ టు ద ఫైనలిస్ట్. బట్ సార్ వాజ్ విత్ మీ ఆన్ దట్ డే. అందరూ ర్యాంకర్ అని ఫోటోలు పెట్టుకుంటారు, బట్ సార్ మాత్రం ఆ రోజు మై ఫేవరెట్ స్టూడెంట్ ఆర్ మై గుడ్ పర్సన్, హీ డి నాట్ గెట్ ఎ ర్యాంక్ అని ఆ రోజు స్టేటస్ పెట్టుకొని నాకు కాల్ చేసి మాట్లాడి మెసేజ్ చేశారు. సో సార్ ఆ రోజు చెప్పారు, సార్ వీ షుడ్ హ్యావ్ ఎ రివెంజ్ పార్టీ నెక్స్ట్ ఇయర్ ప్రత్యూష్ అని. ఐ థింక్ హోప్ఫుల్లీ దిస్ ఈస్ రివెంజ్ పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Okay, then you can ask some Yes. questions. I wanted to know, since you are already a doctor, like what is your motivation? Why did you choose to prefer civil services as your goal? Civil service ante actually my father used to be in a position where he is giving something to society and getting respect and love from society. So నేను ఇన్స్పిరేషన్ అదే. సో ఇంకా చెప్పాలంటే మై గ్రాండ్ మదర్ యూస్ టు బి ఏ చెఫ్ ఇన్ కలెక్టర్ ఆఫీస్ ఆఫ్ గుంటూరు. సో కాబట్టి చెప్పేది కలెక్టర్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, రోజు ఎలా ఉంటుంది లైఫ్ అని. సో చిన్నప్పటి నుంచి బాగా ఎక్కింది. సో నేనేమంటే ఐ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ వేర్ ఐ షుడ్ బి డూయింగ్ ద సేమ్. మా ఫాదర్ ఏమైతే చేశారో ఆయన రెస్పెక్ట్ ఇంకా పెంచాలి, నేను కూడా అలాంటి పొజిషన్లో ఉండాలి. సో అందుకనే డాక్టర్, బికాస్ ఐ విల్ బి ఏబుల్ టు సర్వ్ ద సొసైటీ బెటర్. సో ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఏ మల్టిపుల్ ఫోల్డ్ వే అండ్ ఇన్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్, వై నాట్ సివిల్ సర్వీసెస్? సో అలా అందుకనే సివిల్ సర్వీస్ చేయాలన్న మోటివేషన్. Okay, thank you. థ్యాంక్ యూ. So glad to have an interaction with you. So what is your main motivation for your civil services? Like normally nobody will come into this stream as soon as you complete your graduation, that too MBBS. Even I attempted the NEET, so nobody will come here. But what made you more? So not just civil services, the core motivation of my life is like మా ఫాదర్ చెప్పారనమాట, అరే నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆస్తులు ఇవ్వట్లేదు, వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ ఈస్ నువ్వు ఎంతనో చదువుకో, ఐ విల్ సపోర్ట్ యూ. సో నువ్వు చదువుకొని మెరిట్లో నువ్వు ఇండియాలో ఎంత టాప్ పొజిషన్కి వెళ్తావో ఆ పొజిషన్కి వెళ్ళు అన్నారు. నేను ఐఎమ్ దేర్ విత్ యూ అన్నారు. సో ఇండియాలో చదువుకోవడం వల్ల యూఆర్ గోయింగ్ టు టాప్ పొజిషన్, దట్ ఈస్ సివిల్ సర్వీసెస్. సో ఇది కోర్ మోటివేషన్. నా కష్టంతో హార్డ్ వర్క్తో వాట్ హయ్యర్ పొజిషన్ ఐ కెన్ రీచ్. I think I was able to make it, sir. Thank you, sir. Thank you. First of all, congratulations. Sir, what is your prelim strategy, sir? Prelim strategy యాక్చువల్లీ 1 hour ఇవ్వాల్సిన సెషన్ ఏమో, షార్ట్ ఆన్సర్ చెప్తాను. ప్రిలిమ్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు 200 స్కోర్ చేయడానికి ట్రై చేయకూడదు. సో ఈ కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఎంత మార్జిన్ ఉంది. There is a rule called as 80% of questions will come from 20% of syllabus only. అది స్టాటిక్ పార్ట్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్లో కొన్ని డైమెన్షన్స్ కానివ్వండి. సో దాని నుంచి 80% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం నెక్స్ట్ 20% మీద పెట్టుకుంటే లైఫ్ లాంగ్ చదువుతూనే ఉంటాం. సిలబస్ ఎప్పుడు ఫినిష్ అవ్వదు, ఎగ్జామ్ కూడా క్లియర్ అవ్వదు. సో మన క్వశ్చన్ పేపర్స్ని పీవైక్యూని అనలైజ్ చేసి ఆ 80% క్వశ్చన్ దేని నుంచి వస్తున్నాయి, విత్ లెస్ యూసేజ్ ఆఫ్ టైం అది ఎలా కవర్ చేయొచ్చు. సో మోస్ట్లీ మేజర్ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ, హిస్టరీ, ఇవేంటంటే స్టాటిక్ సిలబస్ 50-60 క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్కోర్ 40-50 క్వశ్చన్స్ ఇన్ దట్, యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ డెఫినెట్లీ. ప్లస్ సెకండ్ థింగ్ ఏమంటే యాక్యురసీ. మన యాక్యురసీ లెవెల్ అంతా, మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే, ఇప్పుడు సపోజ్ దేర్ ఇస్ 100 క్వశ్చన్స్ కదా. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ 65 రైట్ అండ్ 35 రాంగ్, సో యువర్ యాక్యురసీ 65% ఓన్లీ, బట్ యూ విల్ క్లియర్ ద కట్ ఆఫ్ 65%. సో మన యాక్యురసీ లెవెల్ మనం ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాం క్యాలిక్యులేట్ చేసుకొని స్టాటిక్ సిలబస్ స్ట్రాంగ్గా ఉంటే యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ప్రిలిమ్స్. సీసాటా సీసాట్ అండ్ నాకు భయమే. సో సీసాట్ పేపర్ ఏంటంటే యూపీఎస్సీ వాడు క్లియర్ చేయమని ఇస్తాడు, కానీ మనమే ఫెయిల్ అవుతాం. ఎలా అంటే 80 క్వశ్చన్స్లో దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్ విచ్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ 1 minute or 2 minutes. There are few questions which you cannot solve even you are sitting on that question for the entire paper. సో మీరు ఎలాంటి క్వశ్చన్ చూస్ చేస్తున్నారు, వాటిలో ఏ క్వశ్చన్ పిక్ చేస్తున్నారు మీరు. సపోజ్ రేస్ టు ప్రపోర్షన్ కానివ్వండి, లేదంటే స్పీడ్ టైం కానివ్వండి, ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో కానీ మనం క్విక్గా ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో పాయింట్ చేయాలి 80 క్వశ్చన్స్లో, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. కష్టమైన క్వశ్చన్ ఫస్ట్ తీసుకొని సాల్వ్ చేస్తామంటే మన టైం అయిపోతుంది. టైం అయిపోయిందని చెప్పి మిగతా క్వశ్చన్స్ కూడా మనం ప్రెజర్లో చేయలేం. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నీ చేస్తాం, బట్ యూ పిక్ అండ్ చూస్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఈజీ. నువ్వు మీరు అంత ఫాస్ట్ ఐడెంటిఫై చేస్తే మీరు అంత ఈజీ క్లియర్ చేయొచ్చు. Firstly, congratulations. Thank you. Heartfully congratulations. Thank you very much.
ఒక చిన్న మూవీ స్టోరీ లాంటిది మీ లైఫ్. ది వారియర్ అని ఒక మూవీ ఉంది, రామ్ పోతినేని మూవీ. వారియర్. ఆ మూవీలో సేమ్ హీరో కూడా డాక్టర్ ఫస్ట్, తర్వాత ఐపీఎస్ అవుతాడు. సో మామూలుగా జనాలు సినిమాలు చూసినప్పుడు ఇది రియాలిటీలో ఇంపాసిబుల్ అన్నారు, బట్ యూ మేడ్ దట్ పాసిబుల్. సో మై క్వశ్చన్ ఈజ్, మీరు మెయిన్స్లో టైం లిమిట్ని ఎలా ఓవర్కమ్ చేశారు? టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో మెయిన్స్లో మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్. దిస్ ఈస్ మై ప్రాబ్లమ్ విచ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ మెయిన్స్ ఇన్ ఇయర్స్లో. ఎందుకంటే ఐఎమ్ నాట్ రైటింగ్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ మీరు టెస్ట్ సెంటర్లో కూర్చొని రాయడం వల్ల ఏమైందంటే మీకు 3 hours ఇస్తారు పేపర్, దాని ద్వారా మీ దగ్గర పేపర్ ఉండదు కదా. సో డెఫినెట్లీ మీరు 3 hours ఫుల్ పేపర్ రాయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్లో చేయకపోవచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విల్ డెవలప్ టైంలో పేపర్ ఎలా ఫినిష్ చేయాలని. అలా కాకుండా మీరు ఇంట్లో కూర్చొని రాయడము, అసలు టెస్ట్ సిరీస్ రాయకుండా ప్లాన్ చేసుకోవడము ఏమైపోయిందంటే విల్ నాట్ ప్రాక్టీస్ దట్. సో మనం ఒక్క క్వశ్చనే 1 hour రాస్తాము, ½ an hour రాస్తాము, ఏదో చేసేయాలి, బెస్ట్ ఆన్సర్ రాయాలని చెప్పేసి చాలా టైం పెడుతుంది దాని మీద. దానివల్ల మీకు స్పీడ్గా రాసేది స్కిల్ రాదు. సో నేను ఈ ఇయర్ ఎందుకు వచ్చిందంటే మోస్ట్లీ ఐ రోట్ మెనీ టెస్ట్. మీరు ఎన్ని టెస్ట్ ఎక్కువ రాస్తే మీరు అంత ఫాస్ట్గా ఆ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేసుకొని బ్రెయిన్ స్టార్మ్ చేసి దాన్ని నీట్గా ప్రజెంట్ చేసిన స్కిల్ వస్తుంది. ఇట్స్ అ స్కిల్, ఇట్స్ నాట్ ఎ టాలెంట్. సో హౌ మచ్ యూ ప్రాక్టీస్ దట్ మచ్ ఫాస్ట్లీ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. సో జస్ట్ ప్రాక్టీస్ అంతే. ఓవర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయండి, యూ విల్ గెట్ దట్. Firstly, heartily congratulations to you. Thank you. Sir, can you please tell us what is your strategy for in anthropology? స్ట్రాటజీ ఇన్ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీలో ఫస్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కాన్సెప్ట్ అయినా కానీ విత్ ఇన్ మీరు 1 sentence or 2 sentences మీరు చెప్పలేకపోతే మీకు ఆ కాన్సెప్టే అర్థం కానట్టు. సో ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే పాయింట్స్ మనమే జనరేట్ చేయొచ్చు, నో నీడ్ టు బై హార్ట్ ఇట్. సో ఏదైనా థియరీ మనకి కోర్ ఫిలాసఫీ అర్థమయ్యే థింకర్స్ కోర్ గుర్తుంటే చాలు, యూ కెన్ రైట్ ఆన్ ఇట్ అనమాట. దాని క్రిటిసిజం కూడా వేరే థియరీ నుంచి రాయొచ్చు. సో దానివల్ల ఏమంటే ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఒకటి ఉండాలి. సెకండ్ థింగ్, మేక్ యువర్ ఓన్ నోట్స్ ఆంథ్రోపాలజీకి. మీరే ఇంకా కావాలంటే మీరు ఒకసారి ఆంథ్రోపాలజీ అయిపోయిన తర్వాత యూ సిట్ అండ్ సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ అండ్ మీ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి విత్ ఇంట్రో, కంక్లూజన్, ఎవ్రీథింగ్. సో దీనివల్ల ఏంటంటే మీకు మెయిన్స్ అప్పుడు రివిజన్ చేయడం ఫాస్ట్గా అవుతుంది. థర్డ్ థింగ్, సార్ క్లాసెస్ మాత్రం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సార్ క్లాసెస్లో స్పెషాలిటీ ఏమంటే సార్ పీడిఎఫ్ ఉన్నది కదా, పీడిఎఫ్లో ఉన్న ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాట్ ఈవెన్ వన్స్, 2-3 times రిపీట్ చేస్తారు కదా సార్ పీడిఎఫ్. ప్లస్ సేమ్ పీడిఎఫ్ మీకు ప్రింట్ కూడా ఇస్తారు. సో మీకు ఆ పీడిఎఫ్ చూసినప్పుడు మీకు ఆడియో మెమరీ ఉంటుంది, వీడియో మెమరీ ఉంటుంది. సో మీరు దాని గురించి ఆలోచిస్తే కాగ్నిటివ్ మెమరీ కూడా డెవలప్ అయిపోతుంది. సో ఇది కోర్ స్ట్రాటజీ అనమాట. సో యూ ప్రాక్టీస్ మోర్ ఆంథ్రోపాలజీకి కూడా. టైం లిమిట్లో రాయడము, కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ చేయడము, పేపర్ 1 కాన్సెప్ట్ని పేపర్ 2లో, పేపర్ 2 కాన్సెప్ట్ని పేపర్ 1లో, థింకర్స్ని ఇక్కడ అలా. సో ప్లస్ ఇంకా మీరు క్వాలిటీ గవర్నెన్స్లో కూడా ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ యూస్ చేసుకోవడం ఓపెన్ అప్ యువర్ మెమరీ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ థింకింగ్. సో దానివల్ల యూ విల్ స్కోర్ మోర్ ఇన్ ఆంథ్రోపాలజీ. ప్లస్ ఆంథ్రోపాలజీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి ఎక్కడి నుంచి ప్రాబబుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఏది స్కోరింగ్. సపోజ్ మా ఆర్కియాలజీ పార్ట్ కానివ్వండి, లేదంటే మన చాప్టర్ 9 నుంచి ఆ పార్ట్ అంతా ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఇస్ వెరీ స్కోరింగ్. అది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్మార్ట్గా క్వశ్చన్ పికప్ చేస్తే యూ విల్ స్కోర్ గుడ్ ఇన్ ఆంథ్రోపాలజీ. Sir, huge congratulations first of all. Sir, what are your interview questions and how long it went, like interview session? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. Say some 2-3. ఫస్ట్ క్వశ్చన్ మ్యామ్ అడిగింది ఏమంటే, సో దేర్ రీసెంట్ మై ఫాదర్ ఈజ్ ఏ లాయర్ కాబట్టి లా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఫాదర్ వల్ల. సో న్యూ క్రిమినల్ లాస్ ఏంటి, వాట్ ప్రొవిజన్స్ హ్యావ్ చేంజ్ ఫర్ డాక్టర్స్, ఆర్ ఐ కమ్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్. సో అక్కడ టొబాకో ప్రాబ్లమ్ ఈజ్ ప్రివలెంట్, టొబాకో కల్టివేషన్ జరుగుతుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము, వే ఫార్వర్డ్ ఏంటి, దీని మీద అడిగారు. సో యాజ్ ఎ డాక్టర్ కాబట్టి సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఏ క్వశ్చన్ రైట్ నౌ. సో సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఆర్ మెడికల్ టూరిజం ఈజ్ ఇన్ బడ్జెట్. సో మెడికల్ టూరిజం మీద హౌ షుడ్ వీ ఇంప్రూవ్, ఇండియన్ స్టేటస్ ఏంటని, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు మోస్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఎంతో హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఉంటే కానీ ఈ పొజిషన్కి రారు. అండ్ మీరు పోయినా కానీ మళ్ళా ట్రై చేస్తూ వచ్చారు, అందుకు కంగ్రాచులేషన్స్ సార్. అండ్ వెన్ యు ఆర్ నాట్ క్లియర్డ్ ఇంటర్వ్యూ సార్ ఇన్ లాస్ట్ టైమ్ అండ్ యు ఆర్ నౌ క్లియర్డ్ ఇంటర్వ్యూ, హౌ యూ ఫీల్ సార్?
హ్యాపీగా ఫీల్ అవుతామా? ఇంకేం చేస్తాం, సింపుల్ చెప్పండి, డిగ్రీ కనిపేస్తాము ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాక. సో మోస్ట్ ప్రాబ్లం నేను చెప్పాలి ఏమంటే, సో ఇన్ ఎవ్రీ బ్యాటిల్ ఆర్ ఎవ్రీ ఫైట్ యూ పుట్ ఎదర్ యూ విల్ విన్ ఆర్ యూ విల్ లెర్న్. సో విన్ అయితే పెద్దగా ఆలోచన అవసరం లేదు, బట్ లెర్న్ చేసుకోవాలంటేనే ఆలోచించాలి. మన మిస్టేక్స్ ఏంటి, అసలు ఎందుకు ఆ మిస్టేక్ చేసాము, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని మనం మళ్ళీ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, చేంజ్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలా ఎక్కువ. లేదంటే నేను ఆప్షనల్ చేంజ్ చేశాను, టెస్ట్ సిరీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం చేశాను. సో ఎస్ఏ పేపర్ కానీ ఏదన్నా కానీ అన్ని మార్చుకుంటూ మిస్టేక్స్ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాను. సో నెవర్ లూజ్ హోప్, ఎందుకంటే మీరు ఫైట్ చేస్తే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. దెర్ ఈస్ నో ఫెయిల్యూర్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ విల్లింగ్ టు ఫైట్. సో ఫైట్ చేయండి. దేర్ షుడ్ బి ఏ విల్ టు ఫైట్. సో ప్రిపేర్. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడన్నా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ నోట్స్ అయినా ఫస్ట్ పేజ్లో వై యూపీఎస్సీ అని రాసుకుని జస్ట్ రైట్ వై యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. సో దానికి మీకు స్ట్రాంగ్ ఆన్సర్ ఉంటే మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ యూ విల్ బౌన్స్ బ్యాక్ హయ్యర్, అంతే. Congratulations, sir. థ్యాంక్ యూ. Sir, who is your strength in your preparation, sir? హూజ్ యువర్ స్ట్రెంగ్త్? మీకు స్ట్రెంగ్త్, మీరు వీక్ గా ఉన్నప్పుడు ఎవరు స్ట్రెంగ్త్ ఇచ్చారు? ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు, ఎందుకంటే మీరు జెన్యూన్ గా ఏదైనా మంచి పని చేయాలనుకుంటే చాలా మంది మీకు సపోర్ట్ చేయడం ముందుకు వస్తారు. సో ఫస్ట్లీ ఐ హావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫస్ట్. సో నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ ఎప్పుడు నన్ను అడగలేదు. సో ఇంట్లో ఎంత పొజిషన్ బ్యాడ్గా ఉన్నా కానీ ఇదే ఎందుకు, లేదంటే నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, లేదంటే పీజీ చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు అడగలేదు. నువ్వు ఎంత చదవాలని చదువుకున్నావు, వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి సపోర్ట్ చేశారు. ఫస్ట్లీ ఐ హావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫస్ట్. సెకండ్లీ మెంటర్స్ లైక్ సార్ విష్ణు సార్. నేను అలాగే చెప్పాను, నేను ఫెయిల్యూర్ ఫేస్ చేసిన రోజు సార్ వాజ్ విత్ మీ. ఆ రోజు నైట్ నాతో మాట్లాడుతున్నారు సార్. అలాంటి మెంటర్ ఒకళ్ళు మనం సపోర్ట్గా ఉంటారు. థర్డ్ థింగ్ ఫ్రెండ్స్. సో నా ఫ్రెండ్స్ కాలేజ్ నుంచే నా పేరు ప్రత్యూష్ ఐఏఎస్ అని ఫీడ్ చేసుకున్నారు. సో నేను ఎప్పుడు ఫీడ్ అయినా కానీ నా కాంటాక్ట్ పంపిస్తూ ఉంటారు, అరే నా కాంటాక్ట్ మారకూడదు, యూ కెన్ డూ ఇట్, ఫైట్ అని చెప్పి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్స్ ఆల్సో. సో అంతే, దీస్ ఆర్ మై మేజర్ supporting pillars. Good morning, sir. So my name is Satyanarayana. So first of all, congratulations. Thank you. And my question to you is, can you elaborate the role of Vishnu sir and Vishnu IAS Academy in your preparation? So నేను చెప్పాను కదా, నేను I want to quit UPSC preparation. When I came to Vishnu sir, in couple of years I was here with a rank. To put simply, this is. So sir నాకు ఆంథ్రోపాలజీ సపోర్ట్ ఇచ్చారు, జిఎస్ మెంటరింగ్ ఇచ్చారు, ఎస్ఏ కానీ ఎథిక్స్ కానీ. నాకు ఏ కోర్సెస్ నేను జాయిన్ అయిపోయినా కానీ సరే వాలంటరీగా వచ్చి నీకేంటి ప్రాబ్లము, ఎస్ఏ కాపీ పంపించు, ఎథిక్స్ కాపీ పంపించు, నేను చూస్తాను, నేను నీకు చెప్తాను ఏమని సార్ పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకొని. అండ్ సార్ వాజ్ వన్ మెసేజ్ ఆర్ వన్ కాల్ అవే. సో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ సార్ వెంటనే రియాక్ట్ అవుతారు. సో వీళ్ళు రెస్పాండ్ అనమాట. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు విష్ణు సార్. అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్లో కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఐ థింక్ ఇన్ ఏ వే ఐ వాజ్ హియర్ బికాస్ ఆఫ్ షిఫ్టింగ్ టు ఆంథ్రోపాలజీ అండ్ మీటింగ్ విష్ణు సార్. So, a very huge and hearty congratulations to you, sir. Thank you. And how do you want to, so after becoming an IPS? యాక్చువల్లీ ఐపీఎస్ అనేది నా మైండ్లో లేదు, ఇప్పుడు ఆలోచించాలి. బట్ ఎనీవేర్ ఐ థింక్ యూ షుడ్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ జస్టిస్ ఇన్ ద సొసైటీ. సో మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ అది. సెకండ్ థింగ్, పోలీసింగ్ అంటే అందరూ భయపడతారు. పోలీస్ అంటే సొసైటీలో మనకు పోలీసింగ్ సిస్టమ్ ఉంది అంటే అది ఇట్ ఈస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి పోలీసు ఉన్నారు, కానీ మనం పోలీసులు చూసి భయపడుతున్నాం. వై దిస్ ఫినామినన్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కొలోనియల్ హైరార్కీ. వాళ్ళప్పుడు పోలీసు యాజ్ ఎ రిప్రెషన్ ఫోర్స్ జనాలు కంట్రోల్ చేయడం ఫామ్ చేసింది. బట్ టుడే కూడా ఆ స్టిగ్మా ఉండిపోయింది. సో మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ లైక్ పోలీస్ ఈజ్ మీకు ఫ్రెండ్లీగా ఉండాలి. మీరు వెళ్ళి సార్ హాయ్ సార్ ఎలా ఉన్నారు అంటే మరీ హాయ్ బాయ్ కాదు. సో యూ షుడ్ బి మోర్ ఓపెనింగ్ అప్ విత్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ లోకల్ పీపుల్, లోకల్ పోలీస్తో. కానీ ఏ భయం ఉండకూడదు అనమాట. తప్పు చేసినాడు భయం. నార్మల్ రోడ్ మీద వెళ్ళేవాడికి ఎందుకు పోలీస్ అని భయం ఉంటుంది. సో ఆ ఫియర్, ఆ స్టిగ్మా తీసేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది జరిపించాలి. సో దట్ ఈస్ మై కోర్ ఫిలాసఫీ ఇఫ్ ఐ విల్ బి సర్వింగ్ ఇన్ ఐపీఎస్. So any more questions?
for IAS? So I would be telling a lie if I say no. So I will be definitely trying. But I am happy with what I got. I'm thankful to God and parents and teachers like Vishnu sir. So but I will try. Let's see. Hopefully I will have one more interaction session after next year results. Yeah. Did you make any notes for current affairs? And if so, how would you consolidate them? Like, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. So current affairs ki different people are having different strategies. So you have your own strategy. మీకు ఏ కంఫర్టబుల్ అయితే. సో ఫస్ట్లీ న్యూస్ పేపర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి న్యూస్ పేపర్ 3 hours కూర్చుంటే మిగతా ఏం చదవలేం. సో ఏది న్యూస్ పేపర్లో రిపీట్ అవుతూ వస్తుంది, ఏది ఇంపార్టెంట్, సో అది ఐడెంటిఫై చేయడానికి ఇనిషియల్ డేస్లో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఏది ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఎక్కడ ఏ సిలబస్తో కనెక్ట్ చేసుకోవచ్చు అని. సో ఫస్ట్ ఇనిషియల్ గైడెన్స్ తీసుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరే డెవలప్ చేసుకోండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో న్యూస్ పేపర్ని ఎలా ఫినిష్ చేయాలి, జస్ట్ బ్రీఫ్ నోట్స్ చేసుకొని దాని తర్వాత మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి మనకి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. సో దానిలో చూసుకొని మనకి ఏ టాపిక్స్, మనం చదివిన టాపిక్స్ని వీటిని ఇంకా ఎలాబొరేట్ మచ్ డెప్త్లో. ఫర్ సపోజ్ దే ఆర్ గివింగ్ రీసెంట్ సుప్రీంకోర్ట్ డెసిషన్ ఉంది కదా, గవర్నర్ అబౌట్ బిల్, టైమ్ లైన్స్ అండ్ ఆల్. సో న్యూస్లో ఓన్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ టైమ్ లైన్స్, బట్ దెర్ ఇస్ అ కోర్ ఇష్యూ బిహైండ్ ఇట్. ఇలాంటి ప్రామినెంట్ న్యూస్ వస్తే ఏంటంటే మీరు మంత్లీ మ్యాగజైన్ తీసేలో సైన్స్ అండ్ టెక్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, ఎకనామిక్స్ కానీ ఇలాంటివే మోస్ట్ కరెంట్ అఫైర్స్లో వస్తాయి. హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఏముంటుంది. సో కొన్ని టాపిక్స్ ఫిల్అప్ చేసుకొని ఫస్ట్ ఆ మ్యాగజైన్స్ ఫినిష్ చేసుకోవడం, ఆ టాపిక్స్ ఫినిష్ చేసుకోవడం చేస్తే ఈజీగా కన్సాలిడేట్ అయిపోతుంది ప్రిపరేషన్. నోట్స్ ఈజ్ డిఫరెంట్. ఈ ఒకప్పుడు నోట్స్ అంటే పెన్ను పేపర్ తీసుకొని రాయాలి. ఇప్పుడు నోట్స్, స్మార్ట్ మేకింగ్ నోట్స్ మీకు వచ్చింది. డిజిటల్ నోట్స్ చేస్తున్నారు, ఫోన్లో స్క్రీన్ షాట్ తీస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ పీడిఎఫ్ చేస్తున్నారు. ఏదన్నా చేయండి, టెస్ట్ సిరీస్లో మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. పెన్ను పేపర్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ స్మార్ట్గా నోట్స్ మేకింగ్ చేసుకోవడం, డిజిటల్ నోట్స్ చేసుకోవడం నేర్చుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, మీ డైలీ బేసిస్ ఒక టాపిక్ మీకు తెలిసిందంటే హౌ డిడ్ యూ ఫాలో? ఫస్ట్ మీరు నోట్స్ చదివి తర్వాతకి ఏదైనా స్టాండర్డ్ బుక్స్, తర్వాతకి పీవైక్యూస్ అలా ప్రిఫర్ చేశారా, లేకపోతే వాట్స్ ద ఆర్డర్? ఫస్ట్ థింగ్, మనం ఏ క్లాస్కి వెళ్తున్నా, ఏ టాపిక్ చదువుతున్నా కానీ, సో సీ ద పీవైక్యూస్. అది ప్రిలిమ్స్ పీవైక్యూ గా మీన్స్ మీ టాపిక్ చదవకముందే ఈ టాపిక్స్ దీనిలో ఇంపార్టెంట్ అని దీనిలో పెట్టుకుని తర్వాత డోంట్ మేక్ నోట్స్ ఆర్ ఎనీథింగ్ టిల్ యూ రీడ్ 3-4 times ఒకే టాపిక్ని. ఫస్ట్ టైం మేబీ 1 hour తీసుకో, సెకండ్ టైం ½ hour తీసుకుంటాం, థర్డ్ టైం విత్ ఇన్ 10-15 minutes రివిజన్ చేస్తాం. దాని తర్వాత మేక్ యూర్ ఓన్ షార్ట్ నోట్స్. దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఒకసారి చదువుతున్నప్పుడు ఒకసారి, టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఒకసారి, ఎగ్జామ్ ముందు ఒకసారి. సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ జరగడం ఉండడం వల్ల మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంతా గుర్తుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మై స్ట్రాటజీ. అది వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. లైక్ ఎంత ఫ్రీక్వెంట్గా మీరు రివిజన్ చేస్తున్నారు? ఫ్రీక్వెన్సీ ఈజ్ లైక్ 15 days డిపెండ్స్. అది ఇప్పుడు సపోజ్ మీకు ప్రిలిమ్స్ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది, మెయిన్స్ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రిలిమ్స్ అయితే ఫ్యాక్ట్స్ కొన్ని ఉంటాయి, కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. ఫ్యాక్ట్స్ అన్ని మీరు ఫ్రీక్వెంట్గా రివిజన్ చేస్తుండాలి. కాన్సెప్ట్స్ మీకు క్లారిటీ ఒకసారి వచ్చేస్తే మీరు 1 year అయినా కానీ మీకు కాన్సెప్ట్ గుర్తుంటుంది అనమాట. సో డీలినియేట్ చేసుకొని ఏది ఫ్యాక్ట్, ఏది కాన్సెప్ట్. వన్స్ ఇన్ 2 months చదివినా కానీ పర్లేదు, బట్ ఫ్యాక్ట్స్ 20 daysకి 30 daysకి ఒకసారి రివిజన్ చేస్తూ ఉంటే. థ్యాంక్ యూ సార్. ఓకే, యాక్చువల్లీ చెప్తున్నారు నేను డాక్టర్, ఇది సివిల్ సర్వీసెస్ అని, బట్ ఐఎమ్ ఫస్ట్లీ కామన్ మ్యాన్ అనమాట. సో నేను ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, హంబుల్ స్కూల్ నుంచే చదివచ్చాను అనమాట. వెరీ వెరీ కామన్ పీపుల్. సో స్కూల్ నుంచి వెళ్ళాను, వీఆర్ ఆల్ ఇన్ సేమ్ క్లాస్. సో ఈవినింగ్ 10కి స్టడీ అవర్స్ అయిపోతాయి. సో వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ వచ్చేసాయి. సో బట్ ఐ యూస్ టు స్టే till 11, ఎందుకంటే ఐ వాంట్ టు కంపెన్సేట్ ఫర్ దట్ పార్ట్. సో హార్డ్ వర్క్ చేయండి, మీరు ట్రస్ట్ చేయండి. సో మీ మెంటల్ హెల్త్ మంచి స్టేట్లో పెట్టుకోండి. అన్నిటికన్నా ముందు వై యు ఆర్ కమింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ స్ట్రాంగ్గా పెట్టుకోండి. అండ్ కీప్ ఫైటింగ్, యూ విల్ మేక్ వన్ డే. దట్స్ ఇట్. కొంచెం సత్తెనపల్లి అప్పట్లో చాలా అంటే పల్లెటూరు టైపే. ప్రత్యూష్ అనే అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ రావడం వల్ల ఇన్స్పిరేషన్ లాగా అయ్యి వాళ్ళ నేబర్హుడ్లో అందరూ నీట్ రాయడం, అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాయడం, అలా ప్రిపరేషన్లోకి వచ్చారనమాట. ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీలో ఆ పర్టికులర్ నేబర్హుడ్లో తనకి ఐపీఎస్ రావడం వల్ల వాళ్ళ నేబర్హుడ్లో అందరూ మళ్ళీ ఒక హోప్ వచ్చింది అన్నట్టు. అంటే ఏమవుతుందని అంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఒక కామన్ ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్స్ లాంటి ఒక ఎగ్జామే. కాకపోతే ఇది ఇండియన్ సొసైటీలో ఏంటంటే ఇట్స్ ఎ ఇన్స్పిరేషన్.
ఇట్స్ ఇన్స్పిరేషన్ నాట్ మన హ్యాపీనెస్, మన ఫ్యామిలీ హ్యాపీనెస్ కాదు, కమ్యూనిటీకి ఇన్స్పిరేషన్ అవుతాం మనం. అంటే మన వల్ల ఒక మినిమం టు మినిమం ఒక 50 మంది ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట. ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఈ పర్టికులర్ ఎగ్జామ్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఎగ్జామ్ ఈస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ సేక్రెడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఇంపాక్ట్. సో అది నేను నా ఉద్దేశం ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.